ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకున్నామంటే వెంటనే మనకి శారీస్ ఎక్కడ తీసుకోవాలనే ఆలోచన వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. రీసెంట్గా మా పాపకు శారీ ఫంక్షన్ చేశామండి. నిజంగా అండి, ఫంక్షన్ అనుకోగానే ముందుగా గుర్తొచ్చే శారీసే కదా. నాకైతే పట్టు చీరలు ఎక్కడ తీసుకోవాలనే ఆలోచన బాగా అనిపించింది అనమాట. పట్టు చీరలే కాదు, నేను మా ఫ్యామిలీలో అందరికి కూడా బట్టలు పెట్టాను, అంటే శారీస్ పెట్టాను. అవన్నీ కూడా ఎక్కడ తీసుకోవాలి అనే ఆలోచన వచ్చింది బాగా. మెయిన్గా ఫంక్షన్లో హైలైట్ అయ్యేది శారీసే కదండి. మనకి మెమరీస్ కూడా అంతే. మిగతావన్నీ కూడా ఆ రోజుతో అయిపోతాయి, కానీ ఫొటోస్లో కనిపించే శారీస్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులోనూ మనకి ప్రైస్ రీజనబుల్గా రావాలి, ట్రెండీ కలెక్షన్ రావాలి. అలా ఆలోచిస్తే రామేశ్వరి సిల్క్స్ గుర్తొచ్చిందండి. నేను ఇంతకుముందు చాలాసార్లు అక్కడే షాపింగ్ చేసేదాన్ని. మనకి రామేశ్వరి సిల్క్ హైదరాబాద్లో అప్సిగూడలో ఉంటుందండి. హైమావతి అపార్ట్మెంట్స్ పక్క సందులో ఉంటుందన్నమాట. డెడ్ ఎండ్లో ఉంటుంది. ఇంకొక బ్రాంచ్ కూడా ఉంటుంది, మదీనాలో ఉంటుంది. హైకోర్ట్ గేట్ నెంబర్ 5 ఆపోజిట్లో ఉంటుంది. మనకేంటంటే ఒకే ఫ్లోర్లో మొత్తం తీసుకోవచ్చండి. మనకి ఎక్కి దిగి అన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఒకే ఫ్లోర్లో తీసుకోవచ్చు. ఇంకా స్పెషాలిటీస్ ఏంటంటే ఇక్కడ మనకి సింగిల్ శారీ అయినా సరే, మనం ఒక్క శారీ తీసుకున్నా సరే హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తారనమాట. మనకి ఫంక్షన్ అనగానే హోల్సేల్ ప్రైస్కి వస్తే బాగుండనే ఉంటుంది ఎక్కువ. ఫంక్షన్కే కదండి, ఎటువంటి అకేషన్కైనా సరే ప్రైస్ రీజనబుల్ వస్తే బాగుండు అనుకుంటాము. కానీ మనం హోల్సేల్ షాప్కి వెళ్తే మాత్రం అక్కడ బండిల్స్ తీసుకోవాలి. సింగిల్ శారీస్ అస్సలు ఇవ్వరు. సింగిల్ శారీ ఇచ్చినా సరే మనకి డీటెయిల్ ప్రైస్కే ఇస్తారు తప్ప హోల్సేల్ ప్రైస్కి ఇవ్వరు. కానీ ఈ షాప్లో ఇక్కడ స్పెషాలిటీ అదండి, మనకి సింగిల్ శారీ అయినా సరే హోల్సేల్ ప్రైస్కే ఇస్తారనమాట. మేమైతే ఫస్ట్ పట్టు శారీసే చూసాము, నాకు పాపకి అమ్మకి చూసామన్నమాట. బడ్జెట్ కూడా మనకి ఎలాంటి బడ్జెట్లో కావాలంటే అలాంటి బడ్జెట్లో శారీస్ దొరుకుతాయి ఇక్కడ రిసీవింగ్ అయితే చాలా బాగుంటుందండి. అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అలాగే స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ టైంలోనే షాపింగ్ చేసుకోవచ్చు. మనకు అకేషన్ చెప్తే వాళ్ళే సజెస్ట్ చేస్తారు కూడా, ఎటువంటి శారీస్ బాగుంటాయి, అలాగే ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది అంతా కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం హోల్సేల్ షాప్కి వెళ్తే మనం మినిమం ఇంత కొనాలి అంత కొనాలి అని చెప్తారు. అంటే మినిమం 5,000 10,000 లేకుండా హోల్సేల్ షాప్లో వెళ్ళలేము. కానీ ఇక్కడ మాత్రం మనం హోల్సేల్ షాప్కి వెళ్ళినట్టే అండి. సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు. కాబట్టి మేమైతే చాలా శారీస్ చూసాము, చాలా శారీస్ కట్టి చూపించమన్నాము. నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామందికి ఈ రామేశ్వర సిల్క్స్ గురించి తెలియకపోవచ్చండి. ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైస్కి ఇస్తారని చెప్పాను కదా, అలాగే ట్రెండీ కలెక్షన్ దొరుకుతుంది కదా. సో ఇంట్లో ఎటువంటి చిన్న అకేషన్ ఉన్నా సరే ఇక్కడికి వస్తే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కి తీసుకోవచ్చు. కొంతమందికి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి. మనం ఒకవేళ షాప్కి వెళ్ళలేకపోతే వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే లేడీస్ ఇంట్లో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే సింగిల్ పీసెస్ కావాలి అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా, అంటే 10,000 మినిమం 15,000 అలా పెట్టుకొని కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. అటువంటప్పుడు ఏమవుద్దంటే మనం ఒకవేళ హోల్సేల్గా ఇచ్చే షాప్కి వెళ్ళామంటే మినిమం 5,000 పర్చేస్ చేయాలి, 10,000 పర్చేస్ చేయాలి అంటారు. అది కూడా మనం బండిల్స్ తీసుకోవాలి, 2-3 బండిల్స్ కంటే ఎక్కువ రావు. అదే ఇలా వచ్చారంటే మీరు రామేశ్వర సిల్క్స్ లాంటి దానికి వచ్చారు అంటే మీరు సింగిల్ పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు నచ్చిన మోడల్స్ అన్నీ కూడా ఒక్కొక్క పీస్ సెలెక్ట్ చేసుకొని బిజినెస్ చేయొచ్చు అనమాట. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంటుందండి. మీరు బిజినెస్ కోసం తీసుకెళ్తున్నట్లయితే ఒకవేళ వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడండి, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట మిగిలిపోతే స్టాక్. అలాగే మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే మీకు ఎటువంటి సందేహాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి ఒకసారి మాట్లాడండి. సజెషన్ కూడా ఇస్తారు, ఎలా చేయాలనుకుంటున్నారు ఏంటనేది కూడా సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మాకు ఈ శారీ బాగా నచ్చిందండి. పాపకు కట్టిన తర్వాత నిజంగా పాపకి శారీ సెట్ అవుతుంది అని నేను అనుకోలేదు. చాలా బక్కగా ఉంటుంది, హైట్ తక్కువగా ఉంటుంది కదా, అంటే 10 ఇయర్సే కదా, ఎలా సెట్ అవుతుందో ఏంటో అనుకున్నాను. బట్ పాపకైతే భలే కట్టారండి శారీ అయితే. ఆ తర్వాత నేను కూడా ఒకసారి డ్రాప్ చేయించుకున్నాను. నేను కూడా 3-4 శారీస్ డ్రాప్ చేయించుకున్నానండి. నేనైతే లైట్ వెయిట్ కలెక్షన్ కావాలి, ట్రెండీ కలెక్షన్ కావాలి, చూడగానే భలే అనిపించాలి, అట్లానే కావాలి, ఇద్దరికీ అలాగే కావాలి అనుకున్నాను. బట్ పాపకైతే పాప ఇష్ట ప్రకారం వదిలేసానండి. ఎందుకంటే తను ఫస్ట్ టైం శారీ కట్టబోతుంది. మన ఇష్టాలు కాకుండా తనకి నచ్చిందే కట్టుకోవాలి అనుకున్నాను. తనకు ఒకవేళ నిజంగా అది సెట్ అవ్వదు అనుకుంటే చెప్దాం అనుకున్నాను, కానీ మిగతా ఒపీనియన్ మొత్తం తనకే వదిలేద్దాం అనుకున్నాను. ప్యూర్ కంచిపట్టు శారీస్ తీసుకున్నాము. అయితే ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకొని అన్నీ ఒకేసారి రేపు చేయించుకుందాం అనేసి ముందే పక్కన పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే ఇది నాకు బాగా నచ్చింది, బట్ కట్టుకున్న తర్వాత అంత అట్రాక్టివ్గా అనిపించలేదన్నమాట. అంటే కొంతమందికి సెట్ అవ్వవు కదా, నాకైతే ఇది బాగుంది బట్ కొంచెం తక్కువగా అనిపించింది. ఇంకొక ట్రై చేశాను, ఇది కూడా బాగుంది. అక్కడ వాళ్ళు కూడా స్టాఫ్ కూడా చాలా బాగుంది అన్నారు. బట్ నాకే ఇంకొంచెం గ్రాండ్ లుక్, అంటే చూడగానే భలే అనిపించింది. సో ఈ 2 పక్కన పెట్టేసి మళ్ళీ నేను సెలక్షన్కి వెళ్ళాను అనమాట. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, ఏం దొరకకపోతే మాత్రం ఇదే తీసుకుందాం అనుకున్నాను. ఇది కూడా బాగా నచ్చింది. దాని తర్వాత ఒకసారి ట్రై చేశాను. కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే మనం రెడీ అవ్వకుండా కట్టుకున్న దానికన్నా రెడీ అయినప్పుడు కట్టుకుంటే చాలా లుక్ ఉంటాయి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ శారీ కూడా చాలా బాగుంది మేడం అంటున్నారు. బట్ నాకెందుకో ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ అనిపించింది. ఇదైతే అఫీషియల్గా ఉంది, రేర్ కలర్ కాంబినేషన్, ట్రెండీగా ఉంది అనిపించింది. కాకపోతే ఇంకొకసారి చూద్దామనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. ఇంకా అన్ని వీడియో తీయలేదండి, ఇంకా 2-3 శారీస్ కూడా కట్టుకున్నాను.
తర్వాత ఫైనల్లీ ఈ శారీ అయితే నాకు దొరికింది. నాకైతే ఇది కట్టుకోగానే వావ్ అనిపించింది. మనసుకు తృప్తిగా ఉండాలనిపించింది అంటారు కదా, అలా అనిపించింది అనమాట ఈ శారీ చూడగానే. నేనైతే ఇక లాక్ అయిపోయాను అనమాట. ఇంకా నాకు ఇది నచ్చేసింది. నేను ఊహించేసుకున్నాను ఫంక్షన్ రోజు ఎలా ఉంటుందనేసి కూడా. దాని తర్వాత అమ్మకు కూడా సెలెక్ట్ చేసాము. అమ్మకైతే ఒక శారీ అండి. నేను చూడగానే సెలెక్ట్ అయిపోయింది. అది బాగుంది, నిజంగా నచ్చేసింది. దగ్గర నా కలర్ లాగే ఉంది, నా శారీ కలర్ లాగే ఉందన్నమాట. సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అదే మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసాము. వెంటనే దొరికేసింది. క్లాత్ చాలా బాగుంది. అమ్మకి ఏంటంటే కంఫర్ట్గా ఉండాలి, చాలా లైట్ వెయిట్గా ఉండాలి అనుకుంది. అలాగే వెంటనే దొరికేసింది. చాలా అఫీషియల్గా ఉంది, లుక్ చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసిందండి అమ్మ శారీ కూడా. వెంటనే ఓకే చేసేసాము. పాపకి లావెండర్ కలర్ కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లో చూద్దామంటే ఇట్లా డబుల్ కలర్ తీసుకుంటే హైట్ కనిపిస్తుంది అని చెప్పారండి. ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ తీసుకుంటే కొంచెం హైట్ కనిపిస్తుంది అని చెప్పారు. సో తనకేంటంటే ఇప్పుడు నాకు ఫంక్షన్లో మెయిన్గా హైట్ కూడా కనిపించాలి కదా, సో దాంతోపాటు ట్రెండీ కలర్ కావాలి, కలర్ కాంబినేషన్ అయినా సరే తనకి మంచి లుక్ కావాలి అనుకున్నాను. తనకైతే ఇది బాగా నచ్చేసింది శారీ. నిజంగా అండి, శారీ ఇంటికి తెచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు కూడా చూసుకునేదనమాట. నేను శారీ తీసుకున్న తర్వాత కొంతమంది ఇది ట్రెండ్ కాదు కదా అన్నారు. కానీ ట్రెండ్ అంటే కంచిపట్టు శారీస్ ఇటువంటి కాంట్రాస్ట్ ఎప్పుడూ ట్రెండే అండి. దాంతోపాటు పాపకి నచ్చింది మెయిన్గా. నాకు పాపకి నచ్చడం కావాలి. దాంతోపాటు ఈ కలర్ కూడా తనకి చాలా బాగుంది. సో అందుకే తీసుకున్నాం అనమాట. దాంతోపాటు పెట్టుబడి బట్టలు కూడా తీసుకొని బిల్ చేయించాము. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. ఇక్కడ శారీసే కాకుండా డ్రెస్సెస్లో కూడా 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్, లాంగ్ ఫ్రాక్స్, నైట్ వేర్స్, నైటీస్, బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా అకేషన్కి మీరు వెళ్ళారు అంటే అన్నీ కూడా అక్కడే పర్చేస్ చేసుకొని రావచ్చు. మళ్ళీ చెప్తున్నా అండి, రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడలో హైమావతి అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని పక్కన సందులో డెడ్ ఎండ్లో ఉంటుందన్నమాట. మీరు స్క్రీన్ మీద నెంబర్కి లొకేషన్ మెసేజ్ చేయండి, లొకేషన్ కూడా పెడతారు వాళ్ళు. ఇంకోటి హైదరాబాద్ మదీనాలో ఉంటుంది. అక్కడ కూడా సింగిల్ పీస్ అయినా హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు. సింగిల్ పీస్ అయినా హోల్సేల్ ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చు. బెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి. నేను కొన్ని రీల్స్ ఇన్స్టాలో షేర్ చేస్తే శారీస్ ఎక్కడ పర్చేస్ చేశానని అడుగుతున్నారు. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో క్లియర్గా షేర్ చేశాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.